వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఆకుల నర్సయ్యను నియమించారు. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీకి తెలంగాణ ప్రభుత్వం కొత్త పాలక వర్గాన్ని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆకుల నర్సయ్య, వైస్ చైర్మన్ గా ఉదగోని లక్ష్మీనారాయణ గౌడ్ నియమితులయ్యారు. మార్కెట్ కమిటీ సభ్యులుగా పంజాల శ్రీనివాస్ గౌడ్, బోనాల శ్రీనివాస్, రాజా, రుద్రరాము, మీసాల శంకర్, తప్పట్ల రాజు, జగ్గని కనకయ్య, రావణవేణి సంపత్, కసవేణి భూమయ్య, మాలోతు మాలతి, శివనాథుని వెంకటేశ్వర్లు, పల్లా శివకుమార్ ను నియమించారు. ఏసీఎస్ చైర్మన్, జిల్లా మార్కెటింగ్ అధికారి, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కూడా కమిటీలో సభ్యులుగా ఉంటారు. మార్కెటింగ్ కమిటీ పాలక వర్గ నియామకానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాజ్యసభ సభ్యుడు నరేందర్ రెడ్డి, విజయ రమణారావు, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అరేపల్లి మోహన్, కోడూరు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ టి సంతోష్ కుమార్, తుడా చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేష్, కాంగ్రెస్ నాయకుడు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, కరీంనగర్ కార్పొరేటర్ అధ్యక్షులు వైద్యులు అంజన్ కుమార్, అక్బన్ బ్యాంక్ చైర్మన్ కర్ర రాజశేఖర్, ఆర్టీఏ నెంబర్ పడాల రాహుల్ తో పాటు కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరికీ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెలిచాల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకంతో కీలక పాత్ర పోషించిన, సహకరించిన వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నూతన మార్కెట్ కమిటీ పాలక వర్గానికి రాజేందర్ రావు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా పాలక వర్గం పనిచేయాలని, రాష్ట్రంలోనే అత్యుత్తమ మార్కెట్ కమిటీగా తీర్చిదిద్దాలని రాజేందర్ రావు సూచించారు. ప్రెస్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతనంగా చైర్మన్గా నియమించిన రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి తెలంగాణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకరన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు సీనియర్ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, మంత్రివర్యులు గౌరవ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు గౌరవనీయులు వేము నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి అండ్ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా విప్పులు గౌరవనీయులు ఎమ్లవాడ శాసనసభ్యులు ఆది శ్రీరన్న గారికి, అదేవిధంగా పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావు గారికి, అదేవిధంగా అదేవిధంగా గౌరవనీయులు మానకొండూరు శాసనసభ్యులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షులు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా చొప్పదండి శాసనసభ్యులు, కరీంనగర్ పిసిసి అధ్యక్షులు మేడిపల్లి సత్తన్న గారికి, అదేవిధంగా సుడా చైర్మన్ నరేంద్ర రెడ్డి అన్న గారికి, గ్రంథాలయ చైర్మన్ సోదరుడు మల్లేష్ గారికి, అదేవిధంగా కరీంనగర్
కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వెల్శాల రాజేంద్రరావు గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఆరపల్లి మోహనన్న గారికి, మాజీ శాసనసభ్యులు కోడూరి సత్తన్న గారికి, మాజీ ఎమ్మెల్సీ గౌరవనీయులు సంతోష్ కుమార్ అన్న గారికి, అర్బన్ సోదరుడు అధ్యక్షులు అంజన్ కుమార్ గారికి, మరియు నాతో పాటు వ్యవసాయ శాఖ మార్కెట్ డైరెక్టర్లందరికీ, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేటర్లకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులకు, ఎస్సీసీఎల్ కావచ్చు, బీసీసీఎల్ కావచ్చు, ఎస్టీసీఎల్ కావచ్చు, అన్ని సంఘాల సంబంధించిన మైనార్టీలు కావచ్చు, మైనార్టీసీలు కావచ్చు, అన్నికి సంబంధించిన నాయకులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎమ్మెల్సీలు భాన్ ప్రసాద్ గారికి, అదేవిధంగా మొన్న ఎమ్మెల్సీగా పోటీ చేసిన గౌరవనీయులు ఆల్కోర్సు నరేంద్రన్న గారికి, రైతుల పక్షాన రేపు వారికి ఎక్కడ ఇబ్బంది వచ్చినా 24/7 అందుబాటులో ఉంటాం, రైతులతోనే ఉంటాం. మాకు ఇచ్చిన పదవిని తప్పకుండా మా కర్తవ్యాన్ని అన్ని రకాల నిర్ణయించుకొని ముందుకు పోతాం. చార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న కరీంనగర్లో ఉన్న మార్కెట్లో ఏ విధంగానైతే పనిచేయాలి, ఏ విధంగానైతే రైతులకు ఇబ్బంది లేకుండా ఒక జిల్లా కూడా ఎక్కడ కూడా గడిచిన కూడా ప్రభుత్వంతో మాట్లాడి, మా మంత్రుల గారితో మాట్లాడి, అధికారులతో మాట్లాడి తప్పకుండా అన్ని రకాల ఇబ్బందులు లేకుండా చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే పంట కొనుగోలు విషయంలో కానీ మద్దతు ధర అందేలాగా ఇవన్నీ కూడా అన్ని యూరియలు కానీ ఏది కానీ అన్ని విషయాలు మళ్ళీ మేము చార్జ్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ కరీంనగర్ మార్కెట్ ఏంటంటే కొత్త కాబట్టి కొంత అవన్నీ కూడా మనం మీ ముందు పెట్టి ఉంచుతాము. ప్రజలలో ఇప్పటికప్పుడు ప్రజలలో 24/7 పనిచేస్తామని కోరుతున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి మా మీద ఒక బాధ్యత, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా మమ్మలను నియమించి మాకున్న అనుబంధం ఏంటంటే మాది వ్యవసాయ కుటుంబం. నేను సింగిల్ విండో చైర్మన్ కూడా చేసిన రైతులతో మాకున్న సంబంధాలు రోజు పొద్దున వేస్తే రైతులకు ఇలా ఈ సీజన్లో ఇప్పుడు కొనుగోలు సెంటర్లు ఓపెన్ అయినాయా, కొనుగోలు సెంటర్లను చక్రంగా నడుపుతున్నారా, రైతులకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అనేది మేము, ఎందుకంటే మేము ఆ కుటుంబంలోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి రైతుల బాధలు సమస్యలు తెలిసిన వ్యక్తిగా మాకు ఈ బాధ్యతలు అప్పగించిన వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ, జరగబోయే రోజులలో కూడా మాకున్న మేము సింగిల్ విండో చైర్మన్ టీఎస్సీఎస్ చైర్మన్ సుల్తానాబాద్లో డైరెక్టర్గా, సింగిల్ విండో వైస్ చైర్మన్గా రైతులతో ఉన్న అనుబంధంగా అన్ని రకాల రైతులను ఆదుకోవడానికి మాకు ఏదైతే మా మీద మా పాలకవర్గం ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ డైరెక్టర్లు అందరం కలిసి పాలకవర్గం ఏదైతే ఉందో మా మీద ఏదైతే బాధ్యతగా మా పైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా తప్పకుండా నిర్వహిస్తామని మీ ముందు తెలియజేయడానికి కోసం ఇది ఒక పరిచయ వేదికగా ఈరోజు ఒక అరగంట పావుగంట మీతోటి పరిచయం చేసుకోవడానికి అందరం రావడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్లు కూడా దీనికి 12 డైరెక్టర్లు ఉంటారు. 12 డైరెక్టర్లలో ఏంటంటే 11 డైరెక్టర్లు ఉంటారు, ఒక వైస్ చైర్మన్ ఉంటారు, ఒక చైర్మన్ ఉంటారు. తర్వాత ఏంటంటే ట్రేడింగ్ వాళ్ళకు కూడా
ఒక 2 ఉంటారు. తర్వాత గవర్నమెంట్ వాళ్ళు నిర్ణయించడం కూడా ఒక 4 ఉంటారు. మొత్తం కలిసి 18 మంది ఈ కమిటీలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ పరిచయ వేదిక నుంచి కూడా మీ ముందు డైరెక్టర్లు ఇక్కడ కొంత ఒక్కరితో రానట్టు మిగతా అందరూ వచ్చినట్టారు. వారు కూడా వాళ్ళు ఈ పేర్లు నేను చదువుతా లేదు అంటే వాళ్ళే పరిచయ వేదిక కోసం వ్యక్తం చేయాలి. ఈరోజు ప్రమాణ స్వీకారం రోజు మళ్ళీ ఏంటంటే మీకు ఇన్ఛార్జ్ ఎప్పుడైతే మీరు ఛార్జ్ తీసుకుంటామో ఛార్జ్ రోజు అన్ని విషయాలు అసలు ఇక్కడ ఈ మార్కెట్కు ఉన్న ఈ అనుబంధము, ఈ మార్కెట్లో వ్యవసాయం సంబంధించిన రైతులకు సంబంధించిన ఎక్కడ కూడా ఇప్పుడు మన ఏంటంటే ఈ అడగాల వాహనాలకు రైతులు ఇబ్బంది పడే సమస్యలు, తర్వాత ఏంటంటే కొనుగోలు సెంటర్లలో ఏమైనా ఇబ్బంది ఉన్నది, అక్కడ ఉన్న అమాలీస్ ఏమన్నా ఉన్నాయా, లేకుంటే లోడింగ్ కరెక్ట్ అయితే లేదా అవుతుందా అనేది అది మావిన ఉన్నది. కాబట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ను కరీంనగర్ మార్కెట్ను సరే ఇంతకుముందు కూడా 1991లో వెలిశాల రాజేంద్రరావు గారు చేయడం జరిగింది. అప్పుడు కూడా వారికి కూడా కొంత అనుభవం ఉన్నది. వారి సలహాల మేరకు తర్వాత మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సలహాల మేరకు మంత్రులందరి సలహాలు తీసుకొని అందరి సూచనల మేరకు మీ అందరం కూడా మా పాలకవర్గం అంతా కూడా పనిచేస్తుందని మేము ముందుకు తెలియజేస్తూ ఈరోజు ఇప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా పరిచయం మీ ముందు పరిచయం వాళ్ళే పరిచయం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.